మీకు ఇంగ్వెనల్ హెర్నియా ఉందా? మీ డాక్టర్ గారు సర్జరీ చేసుకోమని అడ్వైజ్ ఇచ్చారా? మీరు భయం వలన సర్జరీని ఎలా పోస్ట్ పోన్ చేయొచ్చు, లేదా సర్జరీ లేకుండా ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా అని వెతుకుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. ఇంగ్వెనల్ హెర్నియాకి సర్జరీ లేకుండా అసలు ట్రీట్మెంట్ ఉందా? దీనిలో నిజమెంత? చాలా మంది అడుగుతూ ఉంటారండి, అంటే బెల్ట్ వేసుకుంటే ఇంగ్వెనల్ హెర్నియా బెల్ట్స్ అని ఉంటాయి, బెల్ట్ వేసుకుంటే సర్జరీ అవసరం లేదా? జిమ్కి వెళ్ళడం ఆపేస్తే సర్జరీ అవాయిడ్ చేయొచ్చా? మందులు ఏమైనా ఉన్నాయా అని అడుగుతూ ఉంటారు. నిజం ఏంటంటే అండి, ఇంగ్వెనల్ హెర్నియా అనేది మజిల్ వీక్నెస్. ఆ మజిల్ వీక్నెస్ని మనం సర్జరీ ద్వారానే కరెక్ట్ చేయగలం, కానీ ఇతరత్ర ఏ మెథడ్స్ లేవు. కానీ కొన్ని రకాలైన పద్ధతుల్ని అవలంబించడం ద్వారా సర్జరీని ఎఫెక్టివ్గా పోస్ట్ పోన్ చేయొచ్చు. అవి ఏంటో చెప్తాను వినండి. మొట్టమొదటిది, మీ హెర్నియా వల్ల నొప్పి వస్తుందా? నొప్పి రావట్లేదు, కొన్ని నెలల పాటు రోజుల పాటు వెయిట్ చేయొచ్చు. నొప్పి వస్తే మాత్రం అర్జెంటుగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాల్సిందే. 2, మీ హెర్నియా రెడ్యూసిబుల్లా కాదా? రెడ్యూసిబిలిటీ అంటే ఏంటంటే అండి, హెర్నియా వాపు ఉంటుంది కదా, మనం ఎప్పుడైతే పడుకున్నామో ఆ వాపు తగ్గిపోద్ది. తగ్గిపోయింది అంటే ఇట్ ఈస్ రెడ్యూసిబుల్. అలా పడుకున్నప్పుడు తగ్గిపోతే మనం కొన్ని నెలల పాటు వెయిట్ చేయొచ్చు. ఒకవేళ పడుకున్నప్పుడు వాపు తగ్గలేదు, అలానే ఉంది, వీ హ్యావ్ టు గో ఫర్ సర్జరీ. 3, మీ హెర్నియా చిన్నదైతే కొన్ని రోజుల పాటు వెయిట్ చేయొచ్చు. చిన్నది అంటే ఏంటి? అల్ట్రాసౌండ్ చేయించుకునేటప్పుడు మనకేంటంటే హెర్నియా ఉందని ఇస్తారు, కానీ క్లినీషియన్ ఎగ్జామ్ చేసేటప్పుడు ఆ హెర్నియా చేతికి పాల్పేట్ అవుతుంది, అంటే తగలదు. సో ఇది చిన్నదనమాట, కొన్ని రోజులు వెయిట్ చేయొచ్చు. ఇంకొన్ని అవాయిడ్ చేయడం ద్వారా మనం హెర్నియాని కాంప్లికేట్ అవ్వకుండా చూసుకోవచ్చు. అందులో ప్రధానమైనది ఏంటంటే అండి, స్మోకింగ్ ఏం చేస్తుంది అంటే ఆ మజిల్ని ఇంకా వీక్ చేస్తుంది. సో హెర్నియా కాంప్లికేట్ అవ్వచ్చు. సర్జరీ చేసిన తర్వాత కూడా మళ్ళీ వచ్చే అవకాశం ఉండొచ్చు. సో స్మోకింగ్ని అవాయిడ్ చేయండి. 2, ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ పెంచే యాక్టివిటీస్. అందులో ఇంపార్టెంట్ ఏంటంటే క్రానిక్ కాఫ్, అంటే దగ్గుతూ ఉంటారు, దగ్గు తగ్గించాలి. స్నీజెస్, తుమ్ములను తగ్గించాలి. కాన్స్టిపేషన్ మలబద్ధకాన్ని అవాయిడ్ చేయగలిగితే సర్జరీని కొంతవరకు పోస్ట్ పోన్ చేయొచ్చు. అయితే గుర్తుంచుకోండి, నేను చెప్పినవేవి కూడా సర్జరీని రీప్లేస్ చేసేవైతే కాదండి, సర్జరీని కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేసేవి. ఓకే, అర్థమైంది అనుకుంటాను.